ట్రెండింగ్ సాంగ్ అయితే ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఆ సాంగ్ మీద అయితే చేశాను అల్లు అర్జున్ సార్ ఫోటో పైన. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. సింపుల్గా ఉంటుంది, మీకు లెంత్ లేకుండా ఈజీగానే చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు చిన్న డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా. నేను కాపీరైట్ క్లెయిమ్ వల్ల సాంగ్ అనేది మీట్లో పెట్టాను. ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ వెళ్ళేసి చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో మీరు ఇక్కడ చూస్తే ఫీల్ రాకపోవచ్చు అండ్ మీకు ఈజీగానే కనిపిస్తుంది, కానీ ఇందులో కొన్ని మెటీరియల్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. వీడియో అంటే చాలా బాగా వచ్చింది అండ్ లిరిక్స్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళేద్దాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ ప్రో వర్షన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ రేషియో ఉంది కదా, 16:9 రేషియో. ఈ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒక 2 ఫొటోస్, ఏదైనా మీ యొక్క 2 ఫొటోస్ ఉంటుంది కదా, సో ఆ ఫొటోస్ అనేది ఇక్కడ మీరు ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకనేది మీకు వీడియో మధ్యలో చెప్తాను నేను. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ అనేది సెర్చ్ చేయండి మీరు. ఓకే, మిర్రర్ని ఆన్ చేసుకోండి. టైల్స్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి మూవ్ అండ్ డౌన్ ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొద్దిగా మీరు క్రాప్ చేసుకోండి ఫోటో అనేది. ఈ విధంగా అయితే క్రాప్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోటో రూపంలో అయితే సేవ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా సేవ్ చేసుకొని ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తే ఫోటో అనేది సేవ్ అవుతుంది, వీడియో కాకుండా. తర్వాత బ్యాక్ వచ్చండి. మీరు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు లిరిక్స్ మధ్యలో ఫొటోస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎండింగ్లో 2 ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను అల్లు అర్జున్ సార్ ఫోటో అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. 2 ఫోటో అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. ఒకసారి మీరు షేక్ ఎఫెక్ట్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ గ్రూప్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే వేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక 3 సెకండ్స్ దగ్గర నేను లిరిక్ మధ్యలో ఒక గ్రూప్ అనేది వస్తుంది అన్నాను కదా, సో అది ఇక్కడనే ఈ విధంగా అయితే గ్రూప్ వస్తుంది. ఈ గ్రూప్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి మీకు ఈ విధంగా అయితే సెట్టింగ్ అవుతుంది. మీరు ఇక్కడ ఏం చేయకండి, జస్ట్ మీ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇందాక మీరు అలర్ట్ మోషన్ యాప్లో మీరు ఫోటో అయితే ఎడిట్ చేసుకోండి, సేవ్ చేసుకున్నారు కదా, ఆ ఫోటో అనేది ఇక్కడ సేవ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ లైన్ వైజ్గా ఈ విధంగా అయితే సేవ్ చేసుకోండి. నేను వేరే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే సేవ్ చేసుకోండి. ఇలా మీరు 3 ఫొటోస్ అయితే ఈ విధంగానే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చండి. ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి మళ్ళీ. సారీ, ఇదే గ్రూప్ని మీరు కాపీ చేసుకోండి ఒకసారి. ఇక్కడ కూడా ఇదే గ్రూప్ని మీరు యాడ్ అయితే చేయాలి. ఇక్కడ కాకుండా ఇక్కడైతే యాడ్ చేయాలి. సో ఇక్కడ ఈ గ్రూప్ని అయితే ఈ విధంగా అయితే పేస్ట్ లేయర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సేమ్ ఇక్కడ ఈ గ్రూప్ కూడా ఎడిట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి. ఇప్పుడు పైన బ్లాక్ కలర్లో మీకు షేప్ రావాలంటే మీరు షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రూప్ పైన మీకు ఒక షేప్ అనేది ఉంటుంది. ఈ షేప్ని మీరు కాపీ లేయర్ అయితే వేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ మీ యొక్క గ్రూప్ పైన ఇక్కడైతే మీరు ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. ఇలా అయితే వస్తుంది ఆ లేయర్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్కి మీకు ఒక షేక్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాను కదా, ఈ ఎఫెక్ట్ మీరు ఏం చేస్తారంటే కాపీ లేయర్ చేసుకోండి. ఇది కూడా ఇలా చేయకండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫోటో అయితే ఉంది కదా, ఈ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ సైడ్కి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి పైన 3 ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ అయితే వేసుకోండి. మీ ఫోటో అయితే ఈ విధంగా అయితే పేస్ట్ అవుతుంది. కొద్దిగా ఫుల్ స్క్రీన్ అయితే వేసుకోండి ఫోటోని. ఇప్పుడు బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళేసి స్ట్రోక్ని ఆన్ చేసుకోండి లైట్గా. చూడండి, మీకు వీడియో అనేది వచ్చేసింది. ఫ్రెండ్స్, వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోద్ది. ఈ వీడియోని సేవ్ చేయాలనుకోండి, ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి రోజులతో మేము ముందుకు వస్తాను. జై హింద్.